హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 446 పాయింట్స్ గెయిన్ అయి 58,075 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 119 పాయింట్స్ గెయిన్ అయి 17,107 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 533 పాయింట్స్ గెయిన్ అయి 39,895 దగ్గర క్లోజ్ అయింది. వాల్టీ మార్కెట్స్ ఓపెనింగ్ నుంచి అగైన్ రీసెంట్ డేస్ లో లాగే ఓపెనింగ్ గ్యాప్ అప్ అయి అక్కడి నుంచి కరెక్ట్ అవుతున్నాయని ఇలా ఇండికేషన్ మనకి ఇస్తున్నా. ఆల్మోస్ట్ 12 o'clock నుంచి మార్కెట్ వన్ డైరెక్షనల్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం బోత్ నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఫ్రమ్ 12 o'clock మనకు కనిపించింది. ఫ్రెండ్స్, మాట్లాడుకోవడానికి పెద్దగా డేటా పాయింట్స్ లేవు, కానీ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ లేనంత విధంగా ఈవెన్ కోవిడ్ టైంలో ఉన్న మార్చ్ ఫాల్ మనకు గుర్తుంది కదా. మార్చ్ 6th ఆ పాయింట్ లో కూడా ఇన్ ద పీక్ టైం కూడా 1,70,000 దగ్గరగా మాత్రమే కాంట్రాక్ట్ షార్ట్ సైడ్ బిల్డ్ అవుతుంటే ఇప్పుడు మార్చ్ 20 మీన్స్ నిన్న 1,94,000 షార్ట్ కాంట్రాక్ట్స్ మార్కెట్ లో బిల్డ్ అయ్యాయి. సో ఇలా 90 కాదు 91% కి నెట్ షార్ట్ పొజిషన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతున్నాయి. యాక్చువల్ గా రీసెంట్ గా ఒకసారి మార్కెట్ పెరిగింది, ఆ టైంలో అయినా షార్ట్స్ ఏమైనా కవర్ అయ్యాయని చూస్తే ఇంకా షార్ట్స్ యాడ్ అయ్యాయి. సో మరి సిస్టమ్ లో అంత డైరెక్షనల్ గా అంత స్ట్రాంగ్ గా షార్ట్ సైడ్ 91% మార్కెట్ పార్టిసిపెంట్స్ పర్టికులర్ గా ఎఫ్ఐఎస్ కూర్చోన్నారంటే అందులో కూడా వాళ్ళు బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీలోనే ఎక్కువ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. మరి ఇంత షార్ట్ పొజిషన్స్ మార్కెట్ లో ఉంటున్నప్పుడు ఒక మెయిన్ ఈవెంట్ ఉంది కదా మనకి, ఇవాళ స్టార్ట్ అయింది ఆ ఈవెంట్. రేపు మనకి కంక్లూజన్ వస్తుంది, ఫెడ్ ఒక అవుట్కమ్. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసినదైతే అసలు ఎటువంటి హైక్ ఉండదేమో, జీరో, అసలు ఎటువంటి హైక్ చేయకుండా మేలో మేము దాని రిలేటెడ్ గా ఆలోచిస్తాం, మేలో పెంచాలంటే పెంచుతామేమో అని ఫెడ్ వాళ్ళు చెప్తారేమో. ఇన్ ద వర్స్ట్ కేస్ 25 basis points హైక్ ఉంటుందని, అంతకు మించి ఉండదని. ఇలా ఒకవేళ ఫెడ్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటే దెన్ ఫెడ్ వాళ్ళు బ్యాంక్స్ ఒక క్రైసిస్ ని మైండ్ లో పెట్టుకొని డెసిషన్ తీసుకున్నట్టు. లేదు, వాళ్ళు కేవలం ఇన్ఫ్లేషన్ నే మైండ్ లో ఉంచుకొని బ్యాంక్ క్రైసిస్ లైక్ యుఎస్ లో ఉంటున్న బ్యాంక్స్ ఎదుర్కొంటాయి, అవి స్ట్రాంగ్ గానే ఉన్నాయి, అవి దేనైనా తట్టుకొని నిలబడతాయి అని కానీ వాళ్ళు అనుకొని 50 basis points పెంచుతుంటే దెన్ బ్యాంక్ క్రైసిస్ ని పట్టించుకోకుండా కేవలం ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేస్తున్నట్టు. ఇన్ దట్ కేస్ ఒకవేళ 50 basis points హైక్ కానీ మనకి రేపు వచ్చిందంటే దెన్ అది మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గానే ఉంటుంది. బికాస్ మార్కెట్ ప్రెసెంట్ 0 or 25 basis points హైక్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఇది కాకుండా ఇంకేదైనా ఈవెంట్ ని మనం ట్రాక్ చేయాలంటే రీసెంట్ టైమ్స్ లో గమనిస్తున్నారా, అన్సీజనల్ రైన్స్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మన దగ్గరే కాదు, ఎంటైర్ ఇండియాలో కొన్ని పార్ట్స్ లో ఎక్కువ రైన్ ఫాల్ అయితే నమోదవుతుంది. ఇన్ఫాక్ట్ ఇది కరెక్ట్ టైం కాదు కదా రైన్స్ కి. సో ఇలా ఈ టైమ్స్ లో అన్సీజనల్ రైన్ ఫాల్ కారణంగా అగ్రికల్చర్ అండ్ ఎంటైర్ రూరల్ ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇవి ఫ్యూ డేస్ ఈవెంట్ అయి తర్వాత కొంత సెటిల్ అయిపోతే బాగుంటుంది. బట్ ఈ అన్సీజనల్ రైన్ ఫాల్ ఒక ఇంపాక్ట్ ప్రొలాంగ్ అవుతుంటే కూడా అది ఎకానమీ పరంగా స్లైట్ నెగిటివ్ గా ఉంటుందని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 1 week లో క్రూడ్ ఆయిల్ నియర్లీ 12% దగ్గరగా డౌన్ అయింది. ఇట్ ఇస్ వెరీ మేజర్ ఫాల్. బికాస్ ఇలా డౌన్ అవుతూ 15 month లోకి క్రూడ్ ఆయిల్ వెళ్తున్నట్టు ఇంతలా క్రూడ్ ఆయిల్ డౌన్ అవుతుంది రీసెంట్ టైమ్స్ లో. ఈవెన్ నిన్న కూడా కొంత కరెక్ట్ అవుతున్నా ఆల్మోస్ట్ స్టేబుల్ అయింది నిన్న క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి నిన్న నైట్ వరకు. కానీ 3rd April ఒపాక్ అండ్ వాళ్ళ అలయన్స్ ఒక మీటింగ్ ఉంది కాబట్టి ఆ టైంలో ఒకవేళ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ లైక్ ప్రొడక్షన్ ని కట్ చేస్తాం, ప్రైజెస్ ఎక్కువగా ఫాలో అవుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ ని తగ్గిస్తాం అనే డెసిషన్ తీసుకుంటున్నా అది క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ని పెంచడానికి ప్రాబబిలిటీ ఉంది. ఆర్ ప్రొడక్షన్ ని పెంచుతాం, ఆర్ ప్రొడక్షన్ ఇక్కడే ఉంటుందని వాళ్ళు చెప్తున్నా అగైన్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ప్రైజెస్ మనకి డౌన్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో April 3rd వస్తున్న ఈవెంట్ ఒక అవుట్కమ్ మనకి క్రూడ్ ఆయిల్ ప్రైజులను ఇంపాక్ట్ చేస్తుందని కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇక మార్కెట్ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో కొంత రేంజ్ బౌండ్నెస్ అండ్ ఎక్కువగా మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవ్వకపోతూ ఉండడం రీటైలర్స్ ని కొంత ఫ్రస్ట్రేషన్ ఆర్ అసలు ఎందుకు మార్కెట్ లోకి వచ్చామన్న ఒక క్వశ్చన్ మార్క్ అయితే క్రియేట్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా మనం ఈ మార్కెట్ డేటా అయిపోయాక మాట్లాడుకుందాం. బట్ ఫ్రెండ్స్, నేను రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, లాస్ట్ 3-4 వీడియోస్ నుంచి గమనించండి, మార్కెట్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ కి ఒక హ్యూజ్ వేలో రన్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. బికాస్ గ్లోబల్ గా ఉంటున్న ఇష్యూస్ అలాంటివి. ఈవెన్ ఇక్కడ నుంచి ఒక 500-600 పాయింట్స్ మూవ్ అయినా అదే పేస్ తో ఇంకా అప్ సైడ్ కి వెళ్ళిపోతుందని, ఆర్ ఇక్కడ నుంచి ఫాలో అవుతున్న అదే పేస్ తో డౌన్ సైడ్ కి వెళ్తుందని అనుకోవద్దు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన కరెక్షన్ తో ప్రీవియస్ గా ఏమైందంటే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. ఆ టైంలో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కంటే యుఎస్ యూరోప్ మార్కెట్స్ కంటే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎక్కువ కరెక్ట్ అవుతున్నాయి. అలా చూస్తున్నప్పుడు ప్రెసెంట్ ఇక్కడ నుంచి ఒకవేళ గ్లోబల్ గా ఇలాంటి ఇష్యూస్ కొనసాగుతున్న మార్కెట్ లో ఒక టైం వైజ్ కరెక్షన్ మీన్స్ ఇక్కడ నుంచి ఎక్కువ అప్ సైడ్ ఆర్ ఈవెన్ డౌన్ సైడ్ కూడా ఎక్కువ ఫాల్ లేకుండా ఒక టైం వైజ్ కరెక్షన్ ఉంటుందని, ఈవెన్ ఈ బ్యాంకింగ్ క్రైసిస్ కారణంగా కూడా మన మార్కెట్స్ పై ఒక బిగ్ ఇంపాక్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ టైం కరెక్షన్ ఉంటుందని రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నాను. సో ఈవెన్ ఈ ఫాల్ లో మీరు ఏదైనా క్వాలిటీ స్టాక్స్ ని యాడ్ చేస్తున్నా ఇమీడియట్ రిటర్న్స్ ని వాటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇవి ఈక్విటీ మార్కెట్స్ ఒక ఈవెంట్ ఆర్ ఒక సెంటిమెంట్ లైక్ ఒక బుల్ మార్కెట్ కానీ బేర్ మార్కెట్ కానీ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ కాదు, ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ వరకు కూడా 1-2 years వరకు కూడా రన్ అవుతుంది. కాబట్టి ప్రీవియస్ గా బుల్ మార్కెట్ ని చూసారు, ఇప్పుడు టైం వైజ్ కరెక్షన్ ఆర్ ఒక కన్సాలిడేషన్ మార్కెట్ ని చూడడానికి కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. దీని రిలేటెడ్ గా ఫర్దర్ డేటానే ఫర్దర్ టాపిక్ ని మన న్యూస్ టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ మార్కెట్ రిలేటెడ్ గా ఇన్ షార్ట్ టర్మ్ నేను గమనిస్తున్నది ఈవెన్ ఈసారి మార్కెట్ ర్యాలీ అవుతున్నా 17,250 బిలో ఉన్నంత వరకు నేను బులిష్ గా
గా లైక్ రెసిస్టెన్స్ లో బ్రేక్అవుట్ అవుతుంటే వాటిల్ని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ ఇలా సపోర్ట్ దగ్గరికి వచ్చి రివర్సల్ అవుతున్నా 17,250 బిలో ఉన్నంత వరకు కూడా మార్కెట్ ని నేను పర్సనల్ గా బేరిష్ గానే చూస్తున్నాను ఇన్ నియర్ టర్మ్ కి. బట్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా కనిపిస్తుంది కంపేర్డ్ విత్ నిఫ్టీ. రీసెంట్ టైమ్స్ లో హైయర్ లోస్ నే ఫార్మ్ చేస్తూ ఈవెన్ 39,870 మార్క్ అబోవ్ వచ్చి కూడా ఇవాళ క్లోజ్ అవుతూ ఉండడం ఇంపార్టెంట్ మార్క్. సి లెవెల్ అబోవ్ కూడా క్లోజ్ అవుతుండడం కంపేర్డ్ విత్ నిఫ్టీ. బులిష్ గా ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకోండి. బట్ యాజ్ పర్ నిఫ్టీ 17,250 బిలో ఉన్నంత వరకు కూడా పర్సనలీ నేనైతే బులిష్ గా అయితే లేను. అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గర సపోర్ట్ కనిపించింది కదా 16,830 16,850 దగ్గర. సో ఈ జోన్స్ 16,800 అరౌండ్ జోన్స్ దగ్గరకు వస్తున్నప్పుడు అగైన్ మార్కెట్ లో సపోర్ట్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. అక్కడ కూడా లేకుండా ఈసారి ఆ లోస్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఈ లెవెల్ బిలో క్లోజ్ అవుతుంటే దెన్ ఫర్దర్ గా మార్కెట్ లో మనం సెల్లింగ్ ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే నేను నిఫ్టీ రిలేటెడ్ గా అనుకుంటున్న రేంజ్ మీతో షేర్ చేస్తున్న రేంజ్ కూడా డౌన్ సైడ్ 16,700 అప్ సైడ్ 17,300 ఈ సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకొంత బఫర్ పెట్టి కొంత బ్యాక్ వెళ్ళి ఒక రేంజ్ ని సెలెక్ట్ చేశాను. అండ్ 250 బ్రేక్ అయినా అప్ సైడ్ కొంత బఫర్ పెడుతూ 17,300 రేంజ్ ని సెలెక్ట్ చేశాను. ఇఫ్ అలా కాకుండా మార్కెట్ రేంజ్ బౌండ్నెస్ ని మెయింటైన్ చేయాలంటే ఈ రేంజ్ బిట్వీన్ లోనే కన్సాలిడేట్ అవుతుంది. కాబట్టి 16,700 టు 17,300 ఈ 600 పాయింట్ రేంజ్ ని మనం మార్కెట్ రిలేటెడ్ గా అప్కమింగ్ రేంజ్ బౌండ్నెస్ గా గమనించవచ్చు. అగైన్ రేపటి రోజు మనకి నైట్ 11 తర్వాత మనకి యుఎస్ ఫెడ్ వాళ్ళ అవుట్కమ్ వస్తుంది. వడ్డీ రేట్ల గురించి 0 to 25 బేసిస్ పాయింట్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 50 బేసిస్ పాయింట్స్ మార్కెట్ కి సర్ప్రైజ్ నెగిటివ్ సైడ్ అవుతుంది. ఈవెన్ 0 to 25 బేసిస్ పాయింట్స్ ఒకవేళ తీసుకుంటున్నా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే అది. బట్ షార్ట్స్ ఎక్కువగా సిస్టమ్ లో ఉన్నాయి కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అదొక న్యూట్రల్ ఈవెంట్ లా మార్కెట్ చూస్తున్నా అట్లీస్ట్ షార్ట్స్ రిలేటెడ్ గా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నా సరే మార్కెట్ లో ఒక రిలీఫ్ ర్యాలీ అప్ సైడ్ పాసిబిలిటీ అయితే ఉంది. సో ఓవర్ నైట్ బేరిష్ పొజిషన్స్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు ఈవెన్ న్యూట్రల్ టు స్లైట్ పాజిటివ్ గా ఏదైనా కామెంటరీ వచ్చినా సరే ఫెడ్ వాల్ దగ్గర నుంచి ఓవర్ నైట్ లో గ్యాప్ అప్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు రీసెంట్ వీడియోస్ లో మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ కంటే ఎక్కువ కరెక్ట్ అవుతుండేసరికి రీసెంట్ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్ లో అన్నెసరీగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చాం, ట్రాప్ అయిపోయాం, లేకపోతే చాలా టైం నుంచి లాసెస్ లోనే ఉంది, ఇవాళ కూడా మన మార్కెట్స్ ఫాలో అవడం కారణంగా లాస్ లో ఉంది, ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను మార్కెట్ నుంచి, ఎప్పుడు నా ప్రైస్ వస్తుంది, ఇలా నెగిటివ్ అని కాదు కానీ కొంత ఎందుకు వచ్చాం మార్కెట్ లోకి అండ్ ఎందుకు హోల్డ్ చేసిన ఒక క్వశ్చన్ మార్క్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక డిఫరెంట్ వ్యూ ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ నేను ఇక్కడ స్టాక్ మార్కెట్ ని సపోర్ట్ చేయాలని ఇప్పుడు మాట్లాడే మాటలు ఏవి కాదు. స్టాక్ మార్కెట్ మంచిది, ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా రిటర్న్ ఉంటుంది, ఇలా నేను స్టేట్మెంట్స్ చేయాలనుకోవట్లేదు. అండ్ ఇంకొంతమంది అన్నెసరీ స్టాక్ మార్కెట్స్ కామ్ గా మనం హైయర్ ఎఫ్డి కానీ ఈవెన్ బాండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసిన అక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది మనీ అంటున్నారు. ఎస్ అది కూడా నిజమే. ఎఫ్డి కానీ ఈవెన్ బాండ్స్ లో కానీ మన మనీ రిలేటెడ్ గా పర్టికులర్ గా గవర్నమెంట్ బాండ్స్ రిలేటెడ్ గా వీటి రిలేటెడ్ గా మన మనీ రిలేటెడ్ గా రిస్క్ తక్కువ ఉంటుంది, ఫిక్స్డ్ రిటర్న్ అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అదే నేను అగ్రీ చేస్తాను. బట్ ఫ్రెండ్స్ మనం స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ఉద్దేశం ఫిక్స్డ్ గా సమ్ రిటర్న్ సంపాదించాలని కాదు కదా. పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ లో ఖచ్చితంగా మన క్యాపిటల్ ని ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ వేలో మంచిగా గ్రో చేసుకుందాం, ఒక బిగ్ వెల్త్ ని క్రియేట్ చేసుకుందాం. మార్కెట్ డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నప్పుడు స్లోగా మనం మంచి క్వాలిటీ స్టాక్స్ ని అక్యూములేట్ చేసుకుందాం అనే ఉద్దేశంతోనే కదా మోస్ట్లీ వస్తుంటాం. ఇన్ఫాక్ట్ అలా కాకపోతున్నా ఒక సందర్భంలో ఈ క్లారిటీ అయితే మనలో అందరికీ వచ్చి ఉంటుంది కదా. సో కాబట్టి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మనం తక్కువ రిటర్న్ కి సెటిల్ అవ్వడానికి అయితే కాదు, మోస్ట్లీ మంచి రిటర్న్స్ ని ఎర్న్ చేయాలని అనుకుని వస్తూ ఉంటాం. కాబట్టి రిస్క్ తీసుకుంటున్నాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కువ రిటర్న్స్ కనుక్కుంటున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ అంటే కంప్లీట్ గా ఇక్కడ మనీ లాస్ అవడం కాదు, మార్కెట్ వోలటైలిటీలో మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నప్పుడు మన పోర్ట్ఫోలియో కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ మోస్ట్లీ రీసెంట్ టైమ్స్ లో ఎంటర్ అవుతున్న వాళ్ళే మోస్ట్లీ ఎక్కువగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ మార్కెట్ ఫాలో ఈ మార్కెట్ కన్సాలిడేషన్ లో ఇండెక్స్ పెద్దగా కరెక్ట్ అవ్వలేదు. చూస్తే నిఫ్టీ 10% కరెక్ట్ అవ్వలేదు, ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా హైలోనే ఉన్నట్లుంటాయి బికాస్ అవన్నీ లార్జ్ క్యాప్ అండ్ టాప్ స్టాక్స్ తో కూడుంటాయి కాబట్టి. కానీ మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ 30, 40 ఈవెన్ 50% కరెక్షన్స్ లో కూడా ఉన్నాయి. దానికి రీజన్ బుల్ మార్కెట్ లో ఏవైతే మనకి 2021, 2022 లో కూడా ఏవైతే మార్కెట్ ర్యాలీలో అవి వితౌట్ ఎనీ వాల్యుయేషన్ కన్సర్న్ ఎక్కువగా ర్యాలీ అవుతున్నప్పుడు ఆ టైంలో ఎవరు ఎక్కువ పట్టించుకోలేదు వాల్యుయేషన్స్ ని. ఆ టైంలో ఎంటర్ అయ్యి ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అది కేవలం వాల్యుయేషన్ కారణంగా కూడా 30-40% కరెక్షన్ చాలా వరకు క్వాలిటీ స్టాక్స్ లో మంచి ఎర్నింగ్స్ అండ్ బిజినెస్ విజిబిలిటీ ఉంటున్న స్టాక్స్ లో కూడా కనిపించే అనే విషయాన్ని బిగినర్స్ గుర్తుంచుకోవాలి. సో మీరు ఏ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు నెగిటివ్ చూస్తుంటారో పోర్ట్ఫోలియోలో, జస్ట్ ఇవాళ ఈ వీడియో అయిపోయాక వాటి రిలేటెడ్ గా బిజినెస్ లో మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా, నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు లాస్ అయ్యారు లేకపోతే పోర్ట్ఫోలియోలో నెగిటివ్ ఉంది అది కాదు మనం వెంటనే హైలైట్ చేసి చూసుకోవాల్సింది. మనం హోల్డ్ చేసిన స్టాక్స్ లో ఇష్యూ బిజినెస్ పరంగా ఏదైనా ఉందా, అది ఫస్ట్ క్వశ్చన్ మనం అడగాలి. ఇష్యూ బిజినెస్ లో ఎటువంటిది లేదు అనుకున్నప్పుడు పర్సనలీ ఐ బిలీవ్ క్వాలిటీ కంపెనీస్ ని మార్కెట్ ఎప్పుడు రివార్డ్ చేస్తూనే ఉంటుంది. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న డేటా ఏంటి, లాస్ట్
లాస్ట్ 100 years లో మార్కెట్ లో డిఫరెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎంతెంత రిటర్న్స్ ఇచ్చింది ఇయర్లీ యావరేజ్ గా చూస్తే అంటే ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 100 years 14 years మార్కెట్ 0 రిటర్న్ ఇచ్చింది అండ్ 10 years -10%, 3 years -20, 2 years -30, 1 year మాత్రం -40% దగ్గరగా డౌన్ సైడ్ ఫాల్ మనకి కనిపించింది. వెరాస్ అవుట్ ఆఫ్ 100 16 years 10%, 22 years 20%, 17 years 30, 40 years 8 years 40, 3 years 50 and 1 year 60% ఇచ్చింది. సో ఇలా దీన్ని బట్టి చూస్తే ఎక్కువ శాతం లాస్ కానీ ఎక్కువ శాతం ప్రాఫిట్ కానీ కొద్దిసార్లే ఉంటుంది. సో మెజారిటీ ఆఫ్ పోర్షన్ మార్కెట్ -10 నుంచి మోస్ట్లీ 20% ఆర్ ఈవెన్ ఇన్ ద బెస్ట్ కేస్ 30% రిటర్న్స్ ఇచ్చిన ఇయర్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ ఒకవేళ క్వాలిటీగా బిజినెస్ చేస్తూ ఎర్నింగ్స్ రిలేటెడ్ గా ఈవెన్ 1 or 2 quarters ఇష్యూస్ ని ఫేస్ చేసిన ఆ ఇష్యూస్ రిలేటెడ్ గా వాళ్ళు చెప్తున్న రీజన్స్ కమింగ్ టైమ్స్ లో సాల్వ్ అయ్యేవే అయితే లైక్ ఐటీ కంపెనీస్ లో కొన్ని ఐటీ కంపెనీస్ ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. దానికి రీజన్ ప్రెసెంట్ గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీ ఆ రెసెషన్ రిలేటెడ్ గా ఫియర్స్ తో కంపెనీస్ చేస్తున్న టెక్ స్పెండింగ్స్ ని తగ్గించుకున్నాయి అండ్ ఈవెన్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా క్రైసిస్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా బిగ్ డీల్స్ ప్రీవియస్ గా ఐటీ కంపెనీస్ తో చేసుకుంది కొంత బ్యాక్ తీసుకుంటారు అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా బెటర్ రిజల్ట్స్ ఉండకపోవచ్చు. సో ఇది ఎన్ని క్వార్టర్స్ నడుస్తుంది, ఏ క్రైసిస్ అయినా ఏదో ఒక టైం సెటిల్ అవుతుంది అండ్ తర్వాత వాళ్ళ రిలేటెడ్ గా టెక్ స్పెండింగ్ ని పెంచాల్సిందే. అలాగే ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇన్ఫ్లేషన్ పేరు చెప్తూ లేకపోతే రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది ఈ క్వార్టర్ లో సెటిల్ అయిపోతుందని మేనేజ్మెంట్ కామెంటరీని వింటూ ఏవైతే మార్జిన్స్ కానీ ఎర్నింగ్స్ లో కానీ వీక్నెస్ చూపిస్తే అది టెంపరీగా ఉంటుందని మీకు అర్థమవుతుందో ఆ పర్టికులర్ కంపెనీస్ రిలేటెడ్ గా భయపడాల్సిన రీజన్ లేదు. మేనేజ్మెంట్ ఇష్యూస్ తోనో ఆర్ సడన్ డిస్రప్షన్ తోనో లేకపోతే ఇంకెవరో కాంపిటీటర్ వచ్చి తక్కువ ప్రైస్ కే ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారు ఇలాంటి రీజన్స్ తో కానీ బిజినెస్ రిలేటెడ్ గా మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతూ వన్ డైరెక్షనల్ గా మీకు చాలా క్వార్టర్స్ నుంచి ఆ కంపెనీ ఎర్నింగ్స్ లో ఇంపాక్ట్ కనిపిస్తుంటే ఆ కంపెనీస్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకొని క్వాలిటీ స్టాక్స్ ని మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నట్లయితే ఇదే డేటా నేను మీకు చెప్పట్లేదు బెస్ట్ రిటర్న్స్ ఉంటాయని నేనే మీకు మాట ఇవ్వట్లేదు కానీ డేటా మీకు స్క్రీన్ పైనే ఉంది అండ్ బిగినర్స్ కి చెప్తున్నాను మార్కెట్ ఇస్ లైక్ ఏ మూవీ. ఒక టైంలో నవ్విస్తుంది, ఒక టైంలో ఏడిపిస్తుంది, ఒక టైంలో కళ్ళల్లోంచి వాటర్ వస్తాయి, ఒక టైంలో ఎంత బాగుందో అనిపిస్తుంది. ఇవన్నీ ఎమోషన్స్ అన్ని మార్కెట్ లో ఉంటాయి. సో ఈ టైంలో మీకు ఉంటున్న ఈ పెయిన్ ఆర్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో మీకు పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా రెడ్ ఆర్ లాస్ ఏదైతే కనిపిస్తుందో ఇది పార్ట్ ఆఫ్ ద మూవీ. అసలు ఇవన్నీ కూడా కాదు ఇండియన్ గ్రోత్ స్టోరీ పై మీకు నమ్మకం ఉంటే ఇండియా గ్రో అవుతుంది కంపేర్డ్ విత్ ఇతర ఎకానమీస్ అనుకుంటే జీడిపి గ్రోత్ మీకు స్ట్రాంగ్ గా విజిబుల్ గా ఉంది అనుకుంటే దెన్ ఆ ఇండియాలోనే ఉంటూ బిజినెస్ చేస్తున్న కంపెనీస్ రిలేటెడ్ కూడా గ్రోత్ ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ఈ గ్రోత్ జర్నీలో మనం పార్టిసిపేట్ చేయాలంటే మనం ఫోకస్ చేయాల్సింది మనం హోల్డ్ చేస్తున్న స్టాక్స్ బిజినెస్ కరెక్ట్ గా ఉందా లేదా అవి మాత్రమే. మనం ఎంటర్ అవుతున్నప్పుడు మనం ఒక థీమ్ తో ఎంటర్ అవ్వచ్చు బట్ అది కొన్ని నెలల్లో రాంగ్ అని ప్రూవ్ అయినప్పుడు వాటి రిలేటెడ్ గా డెసిషన్స్ ని మనం టైం టు టైం డైనమిక్ గా తీసుకుంటూ స్టాక్ మార్కెట్ లో కంటిన్యూ అవుతుంటే టెంపరీగా ఉంటున్న పోర్ట్ఫోలియో లాసెస్ ని చూసి మనం కంగారు పడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్ ఇది అబ్జర్వ్ చేస్తున్నారా రీసెంట్ టైమ్స్ లో ఇప్పుడు సిఎల్ఎస్ఏ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ వస్తుంది కానీ దానికి ముందు జెఫ్రీస్ అండ్ దానికి ముందు జేపీ మోర్గన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ గ్లోబల్ గా వినిపిస్తున్న బిగ్ నేమ్స్ అందరి దగ్గర నుంచి రిలయన్స్ చాలా అట్రాక్టివ్ లెవెల్స్ లో ఉంది. ఇక్కడ నుంచి హైయర్ సైడ్ కొంతమంది అయితే 2970 కొంతమంది 3000 అబోవ్ దగ్గరగా టార్గెట్స్ నియర్లీ మోస్ట్ ఆఫ్ ద యావరేజ్ టార్గెట్స్ 30% రేంజ్ లో మీన్స్ ఇక్కడ నుంచి 30% పెరుగుతుందని ఎలా పాజిటివ్ రేటింగ్ ఇస్తూ టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. అందులో ప్రీవియస్ గా రేటింగ్స్ వచ్చినప్పుడు మాట్లాడుకున్నా అండ్ ఇప్పుడు వీటన్నిటిని కంబైన్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ గా జెఫ్రీస్, జేపీ మోర్గన్, సిఎల్ఎస్ఏ వీళ్ళందరూ చేసిన స్టేట్మెంట్స్ లో కామన్ స్టేట్మెంట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5G స్మార్ట్ ఫోన్ ని వాళ్ళు లాంచ్ చేస్తా అన్నారు. సో దాని రిలేటెడ్ గా వీళ్ళు గెయిన్ అవుతారని ఈవెన్ 5G రిలేటెడ్ గా చేసిన మానిటైజేషన్ ని కూడా క్యాపెక్స్ ని కూడా వీళ్ళు 5G ప్లాన్స్ రూపంలో యూజర్స్ దగ్గర నుంచి గెయిన్ అవడానికి అప్కమింగ్ మంత్స్ లో గెయిన్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి దాని ద్వారా అడ్వాంటేజ్ ఉంటుందని ఈవెన్ రిలయన్స్ జియో ఆర్ రిలయన్స్ రీటైల్ ఒక IPO ని మార్కెట్ లోకి తీసుకొస్తూ వాల్యూ అన్లాకింగ్ లో భాగంగా కూడా రిలయన్స్ స్టాక్ పెరుగుతుందని అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ $10 బిలియన్ దగ్గరగా ఖర్చు పెట్టి న్యూ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా రెన్యూబుల్ ఎనర్జీ బిజినెస్ రిలేటెడ్ గా రిలయన్స్ వాళ్ళు గ్రో అవ్వాలని ప్రయత్నిస్తున్నారు కదా. అక్కడి నుంచి కూడా అప్కమింగ్ 2 years లో రిలయన్స్ రిలేటెడ్ గా మంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయని వీళ్ళు భావిస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. దీంతో పాటు సిఎల్ఎస్ఏ వాళ్ళు అడిషనల్ గా మెన్షన్ చేస్తున్నది క్యాంపా కోలా రిలేటెడ్ గా ఐడియా ఉంది కదా. కూల్ డ్రింక్ బిజినెస్ లో కోకో కోలా వాళ్ళకి అండ్ ఇతర కాంపిటేటర్స్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ క్యాంపా కోలా రిలేటెడ్ గా కూడా ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయింది రిలయన్స్ రీటైల్ వాళ్ళకి. దీని రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఎడ్జ్ పొందుతారని ఈ రీజన్స్ అన్నిటిని మెన్షన్ చేస్తూ జేపీ మోర్గన్ వాళ్ళు 2960, సిఎల్ఎస్ఏ వాళ్ళు 2970, వెరాస్ జెఫ్రీస్ వాళ్ళు 3100 దగ్గరగా టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈవెన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అవ్వడానికి చూస్తుందనేలా కొంత టైం బ్యాక్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కొన్ని అప్డేట్స్ కూడా కనిపిస్తున్నాయి. డిఫరెంట్ రీజన్స్ తో రిలయన్స్ అప్కమింగ్ టైమ్స్ లో గెయిన్ అవడానికి అండ్ ప్రాబబులీ ఇక్కడ ఉంటున్న దగ్గర నుంచి హైయర్ సైడ్ మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ప్లే అవుతున్న ఈ థీమ్స్ అన్ని కూడా డిఫరెంట్ రీసెర్చ్ ఫ్రేమ్స్ దగ్గర నుంచి వస్తున్న ఈ థీమ్స్ అన్ని కూడా స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ మూవ్ కి మెయిన్ రీజన్. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రీసెంట్ టైమ్స్ లో మనం ఈ టెలికాం ఇండస్ట్రీలో ఒక
మినీ వార్ నే చూస్తున్నాం. ఒకప్పుడు ప్రీపెయిడ్ సెగ్మెంట్ రిలేటెడ్ గా జియో వాళ్ళు సడన్ గా మార్కెట్ లోకి రావడం అండ్ అన్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుండేసరికి ఎంటైర్ టెలికాం మార్కెట్ లో ప్రీపెయిడ్ సెగ్మెంట్ బిగ్ డిస్రప్షన్ ని చూసింది కదా. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ మార్కెట్ పై జియో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. బికాస్ ఒకప్పుడు వచ్చి ఫ్రీగా అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటే ప్రీపెయిడ్ మార్కెట్ డిస్రప్ట్ అయింది. కానీ తర్వాత వాళ్ళ పోస్ట్ పెయిడ్ లో ఎన్నెన్నో వాళ్ళు ఆఫర్స్ ఈవెన్ లెస్ ప్రైజెస్ కి కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే 50% డిస్కౌంట్ కే ప్లాన్ ప్రైజెస్ పెడుతున్న పోస్ట్ పెయిడ్ మార్కెట్ లో లీడర్ గా జియో వాళ్ళు అవ్వలేకపోయారు. ఈసారి ఎలా అయినా టార్గెట్ చేయాలి అండ్ బిగ్ వే లో పోస్ట్ పెయిడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయాలని జియో వాళ్ళు ఇక్కడ నుంచి 6 to 7 days బ్యాక్ 1 week బ్యాక్ 399 ప్లాన్ ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఎవరైనా 399 ప్లాన్ ని తీసుకుంటే ఆ పర్సన్ ఇంకొక 3 అడిషనల్ సిమ్స్ ఈచ్ సిమ్ 99 రూపీస్ కి తీసుకోవచ్చని. ఇలా టోటల్ గా చూస్తే 4 సిమ్స్ ఒక ఫ్యామిలీలో ఉంటున్న మెంబర్స్ 4 మెంబర్స్ దగ్గరగా తీసుకుంటూ 696 రూపీస్ పర్ మంత్ కే ఆ 4 పీపుల్ ఆ 4 సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు విత్ దీస్ బెనిఫిట్స్ అనేలా జియో ప్లస్ అని ఒక కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ని తీసుకొచ్చారు. అలా చూస్తే ఎఫెక్టివ్ గా ఆ 4 పీపుల్ లో ఒక్కొక్క పర్సన్ కి 174 రూపీస్ పడుతున్నట్టు ప్రతి నెల. ఇది డెఫినెట్లీ పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో ఒక బిగ్ థింగ్ అనుకోవాలి. బికాస్ అంత చీప్ గా అంత తక్కువ రేట్ కి పోస్ట్ పెయిడ్ లో ఇప్పటి వరకు ఎటువంటి సర్వీస్ కూడా లేదు. ఇలా పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ ని క్యాప్చర్ చేయడానికి అంబానీ గారు జియోతో కొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తుంటే దీనికి అగైనెస్ట్ గా ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు ఈ పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో వాళ్ళ దగ్గర ఉంటున్న కస్టమర్స్ ని కాపాడుకోవడం కోసం ఇప్పటివరకు ఫ్యామిలీ రిలేటెడ్ గా ఉన్న ప్యాక్ అయినా 999 మీన్స్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ప్యాక్ ఇది. దానికి అగైనెస్ట్ గా ఇప్పుడు 599 కి ఇంకొక 300 రూపీస్ తగ్గించి మీన్స్ ఇంకొక 400 రూపీస్ తగ్గించి ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్ కి 400 రూపీస్ తగ్గించి ఈ కొత్త ప్లాన్ లో ఎవరైనా ఒకరు సిమ్ తీసుకుంటే అడిషనల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కి ఇంకొక సిమ్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ టోటలీ 2 సిమ్స్ 599 విత్ ఎఫెక్టివ్ కాస్ట్ ఈచ్ సిమ్ కి మనకి 300 రూపీస్ ఖర్చు అవుతుందనేలా ఎయిర్టెల్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. స్టిల్ ఇది మనకి జియో వాళ్ళకి మ్యాచ్ కాకపోతున్నా ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారం జియో వాళ్ళ ఒక్కొక్క నెట్ సిమ్ కాస్ట్ 174 రూపీస్ పడుతున్నట్టు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ జియో వాళ్ళు రీసెంట్ గా తీసుకొచ్చిన ప్యాక్ టోటల్ గా 4 పీపుల్ కి 4 సిమ్స్ ఇస్తూ ఒకే ఫ్యామిలీలో ఉన్న 4 పీపుల్ కి 4 సిమ్స్ ఇస్తూ 696 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. సో నెట్ టు నెట్ ఒక్కొక్క పర్సన్ కి ఒక సిమ్ కి 174 రూపీస్ చార్జ్ అవుతుంటే ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్ గా 999 రూపీస్ చార్జ్ చేసేవాళ్ళు ఈ సిమిలర్ సర్వీసెస్ కి. కానీ ఇప్పుడు అంత పెద్ద ప్యాక్ ఉంటే జియో వాళ్ళకి షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని 599 ప్యాక్ తీసుకొచ్చారు. ఇది 4 పీపుల్ కాదు 2 పీపుల్ కే. అలా చూసినప్పుడు మనకి పర్ పర్సన్ 300 రూపీస్ పడుతున్నట్టు. బట్ స్టిల్ ఎవరైనా ఫ్యామిలీలో ఇద్దరు పర్సన్స్ ఉండి 999 రూపీస్ పర్ మంత్ అలా ఎందుకు స్పెండ్ చేయడం అనుకున్నప్పుడు 599 ప్లాన్ కైనా మూవ్ అవుతారు. కానీ జియోకి మూవ్ అవడం కంటే ఇది ఒక ఆప్షన్ లా చూస్తారన్న ఒక ఉద్దేశంతో ఎయిర్టెల్ వాళ్ళు ఈ ప్లాన్ అయితే తీసుకొస్తున్నారు. ఇలా పోస్ట్ పెయిడ్ సెగ్మెంట్ లో జియో అండ్ ఎయిర్టెల్ వార్ అయితే స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ప్రీవియస్ గా జియో వాళ్ళు వెరీ అట్రాక్టివ్ గా ప్లాన్స్ ని డిక్లేర్ చేస్తే అట్లీస్ట్ అక్కడి నుంచి సేవ్ అవడం కోసం కస్టమర్స్ ని కోల్పోకుండా ఉండడం కోసం ఎయిర్టెల్ వాళ్ళు 400 రూపీస్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్ కి తగ్గించి కొన్ని సర్వీసెస్ ని తగ్గించి కొత్త ప్లాన్స్ అయితే ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ డివిడెండ్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత ఇంట్రెస్టింగ్ డేటా ఉంది. అది మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయో డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్ అని కాదు. ఈ స్టాక్స్ రిలేటెడ్ ఇంత డివిడెండ్ ఈల్డ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరైనా స్టడీ చేస్తున్న వాళ్ళు ఈ ఫ్యాక్ట్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవచ్చు. ఇంత డివిడెండ్ ఈల్డ్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ ఒక బిజినెస్ మనకి ఇంట్రెస్టింగ్ గా ఉందా లేదని కూడా ఫ్యాక్టర్ చేయొచ్చు. కాబట్టి స్టాక్స్ ని స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. మీకు కనిపిస్తున్నది స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా ఏ కంపెనీస్ ఎంతెంత డివిడెండ్ ఈల్డ్ ఇచ్చాయి లాస్ట్ 12 మంత్స్ లో అన్న డేటా. అండ్ ఇవి మిడ్ క్యాప్ కేటగిరీలో టాప్ 15 డివిడెండ్ ఈల్డ్ కంపెనీస్ స్టాక్స్ ఒక నేమ్స్ అండ్ వాటి లాస్ట్ 12 మంత్స్ ఒక డివిడెండ్ ఈల్డ్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది లార్జ్ క్యాప్ కేటగిరీ. మోస్ట్లీ ఎవరైనా కొంత రిస్క్ తక్కువ ప్లే చేయాలనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ కేటగిరీ అందులోనూ కన్సిస్టెంట్ గా ఎర్నింగ్స్ ని చూపిస్తూ డివిడెండ్ ఇస్తున్న కంపెనీస్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు కొంత సేఫ్ సైడ్ ఉండడం కోసం. లేదు రీసెంట్ టైమ్స్ లో పిఎస్యు థీమ్ బెటర్ గా ప్లే అవుతుంది కాబట్టి ఇందులో గ్రో అవుతున్న స్టాక్స్ వాటి రిలేటెడ్ గా డివిడెండ్ ఈల్డ్ ని స్టడీ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా స్టాక్ స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ గురించి మాట్లాడుకోవాలి. హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలేటెడ్ గా నిన్న మనకి బ్లాక్ డీల్స్ జరిగాయి కదా. అందులో సెల్ చేస్తున్నది జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు. ఈ ఆదాని రిలేటెడ్ గా ఈ నేమ్ వినే ఉంటారు. బట్ బై చేస్తున్నది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. జీక్యూజీ పార్ట్నర్స్ వాళ్ళు సెల్ చేస్తున్న దాన్ని కాకుండా వాళ్ళ అడిషనల్ గా షేర్స్ ని ఇతర ప్లేయర్స్ దగ్గర నుంచి కొంటూ టోటలీ 47,30,000 షేర్స్ దగ్గరగా 1600 రూపీస్ పర్ షేర్ ప్రైస్ లో వాళ్ళు యాడ్ చేసుకున్నారని హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలేటెడ్ గా అప్డేట్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలేటెడ్ గా ఇంకొక వెయిటింగ్ ఈవెంట్ కూడా ఉంది. ఆప్డన్ వాళ్ళ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి ఏఎంసీ రిలేటెడ్ గా వాళ్ళు 10.21% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 10.21 కదా, అందులో 9.99% దగ్గరగా వాటా, నియర్లీ 10% దగ్గరగా వాటాని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ లో భాగంగా వాళ్ళు వేరొక ప్లేయర్ కి సెల్ చేసి మనీని రైజ్ చేస్తారని. ఇందులో మార్కెట్ వెయిట్ చేసి చూడడానికి ఏముంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ 10.21% వాటాలో కానీ 9.99 ఆర్ 9% దగ్గరగా వాటాని కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్
వేరొకరికి స్ట్రాటజిక్ గా సెల్ చేస్తుంటే దెన్ మార్చ్ 2022లో MSCI ఇండెక్స్ నుంచి HDFC AMC ని డిలీట్ చేశారు కదా, దీంతో పెరిగే ఫ్రీ ఫ్లోట్ HDFC AMC ని అగైన్ నెక్స్ట్ రానున్న మీటింగ్ లో రివ్యూలో MSCI లో యాడ్ చేయడానికి ప్రాబబిలిటీ కూడా ఆఫ్టర్ ఈ స్టేక్ సేల్ తర్వాత జరుగుతుంది. కాబట్టి ఈ 10.21% వాటా ఆబ్డెన్ వాళ్ళు సెల్ చేస్తున్నారని మనకు వస్తున్న అప్డేట్ అప్పుడు కూడా స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా మూవ్ ఉండడానికి హైయర్ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ MSCI లో యాడ్ చేసే ఒక ప్రాబబిలిటీ పెరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ UTI AMC గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కూడా సిమిలరే, HDFC AMC రిలేటెడ్ గా SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంటున్నారు కదా, UTI AMC రిలేటెడ్ గా పరాగ్ పరిక్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ వాళ్ళు 11,20,000 షేర్స్ దగ్గరగా 0.9% వాటా దగ్గరగా టోటల్ గా 714 crore పెట్టి 11,20,000 షేర్స్ 630 దగ్గరగా యావరేజ్ ప్రైస్ గా కొంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ప్లే అయింది. నెక్స్ట్ స్టెర్లింగ్ అండ్ విల్సన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి NTPC రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి 2,100 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్స్ చేస్తున్నారు. ఇది గుజరాత్ లో NTPC రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ సోలార్ PV ప్రాజెక్ట్ రిలేటెడ్ గా 1200 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి ఆర్డర్ లభించినట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ యూరోప్ రిలేటెడ్ గా ఫిబ్రవరి కార్ సేల్స్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ కార్ సేల్స్ నియర్లీ 12% దగ్గరగా ఫిబ్రవరి మంత్ తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే పెరిగాయని, అనేది లాస్ట్ 7 months నుంచి ఇలాంటి గ్రోతే కనిపిస్తుంది అనేలా యూరోప్ కార్ సేల్స్ డేటా పాజిటివ్ అనేలా డేటా అయితే అప్డేట్ అవుతుంది. యూరోప్ కార్ సేల్స్ డేటా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించిన JLR బిజినెస్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ US, చైనా అండ్ యూరోప్ లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూరోప్ రిలేటెడ్ గా మంచి కార్ సేల్స్ డేటా పబ్లిష్ అవుతుందంటే అక్కడ JLR సేల్స్ కూడా పెరుగుంటాయని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఎప్పటి నుంచో సెబీకి అండ్ NSE వాళ్ళకి NSE కోలొకేషన్ స్కామ్ రిలేటెడ్ గా ఇష్యూ కొనసాగుతూనే ఉంది కదా, దీని రిలేటెడ్ గా ఇప్పుడు సుప్రీం కోర్టు వాళ్ళు NSE కి పాజిటివ్ గా తీర్పునిస్తూ ప్రీవియస్ గా NSE వాళ్ళు సెబీ దగ్గర డిపాజిట్ చేసిన 300 crores ని రీఫండ్ చేయాలని చెప్తున్నారు. 1100 crores దగ్గరగా సెబీ వాళ్ళు NSE వాళ్ళకి పెనాల్టీని వేశారు. అందులో భాగంగా NSE వాళ్ళు కొంత మొత్తంలో చెల్లిస్తూ వచ్చారు అండ్ ఆ మొత్తాన్ని కూడా సెబీ వాళ్ళు NSE వాళ్ళకి రీఫండ్ చేయాలని సో ఇలా చెప్తూ సుప్రీం కోర్టు వాళ్ళు NSE ఏ తప్పు చేయలేదు అని చెప్పలేదు. కోలొకేషన్ స్కామ్ అనేది జరిగింది, కానీ ద వే సెబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా లేదని NSE వాళ్ళని వాళ్ళ ఓన్ గానే ఇన్వెస్టిగేషన్ చేసుకోమని చెప్తుండడం కరెక్ట్ కాదని, అయినా అంతంత పెనాల్టీస్ లైక్ 1100 crore దగ్గరగా పెనాల్టీస్ వేయడం, ఇంత బిగ్ పెనాల్టీస్ బ్యాక్ లాజిక్ కూడా ఉండాలని, దీని రిలేటెడ్ గా క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ సెబీ వాళ్ళు చేస్తుంటే బాగుండేదని సుప్రీం కోర్టు వాళ్ళు అభిప్రాయపడుతూ ఆ బిగ్ పెనాల్టీని అగైన్ NSE వాళ్ళకి రీఫండ్ చేయాల్సిందిగా సెబీ వాళ్ళని సుప్రీం కోర్టు వాళ్ళు ఆదేశించారు. యాక్చువల్లీ కోలొకేషన్ స్కామ్ చాలా టైం బ్యాక్ జరిగింది, దాని కారణంగా NSE వాళ్ళ IPO డిలే అయింది. ఈవెన్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ NSE కూడా కొంత క్రెడిబిలిటీని అండ్ బ్రాండ్ వాల్యూని కూడా నష్టపోవాల్సి వచ్చింది. బట్ తర్వాత స్లోగా NSE వాళ్ళు వాళ్ళ మార్కెట్ పొజిషన్ గెయిన్ అయి సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారు. కానీ IPO గా రావడానికి అండ్ క్యాపిటల్ మార్కెట్స్ నుంచి మనీని రైజ్ చేయడానికి వాళ్ళకి కోలొకేషన్ స్కామ్ అనేది చాలా టైం బ్యాక్ నుంచి అడ్డు పడుతూనే ఉంది. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పుతో 300 crore దగ్గరగా NSE వాళ్ళకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి రీఫండ్ వస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇదే రేంజ్ ని గమనిస్తున్నాను 17,050 to 80. ఇవాళ మీరు గమనిస్తే ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 80 to 90 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ అయింది. అగైన్ దాన్ని బ్రేక్ చేస్తే అప్ సైడ్ క్లోజ్ అయింది. కాబట్టి ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ 17,160. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 39,560 అండ్ అప్ సైడ్ 40,070. నిఫ్టీ రేంజ్ స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం కదా 17,300 to 16,700. ఇదే నిఫ్టీ రేంజ్ గా గమనిస్తున్నాను. ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.